నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. భక్త ప్రహ్లాద గొప్ప చిత్రం అది. 1932లో హెచ్ఎం రెడ్డి గారు ఫస్ట్ టైం ఈ సినిమాని తీసి మల్లెల సుబ్బయ్య గారు అనే అతనితో హిరణ్యకశిపుని పాత్ర, అలాగే సురభి కమలాబాయి గారితో లీలావతి పాత్ర వేసించి తీశారు ఆ సినిమా. ఆ సినిమాకి మొత్తం ఖర్చు ఎంత అని తెలుసా? 20,000 అయిందట. అంటే నాటకాల ప్రభావమే కదా. సో ఆ తర్వాత 1942లో మరోసారి ఈ సినిమాని తీశారు. అప్పట్లో హిరణ్యకశిపునిగా వేమూరి గగ్గయ్య గారని రంగస్థల నటులుగా రాణిస్తున్నారు, వారు చేశారు. అలాగే రాజేశ్వరి అని మరో రంగస్థల నటి కూడా పాత్ర చేశారు. అదే మనకి ఫస్ట్ మనకి ఆడియో కదా, ఆడియోతో వచ్చింది కదా, టాకీ అంటారు. టాకీగా వచ్చిన సినిమాగా అది రికార్డు సృష్టించింది. ఇక మూడోసారి 1967లో ఏవిఎం సంస్థ, ఏవిఎం అంటే తెలుసు కదా, చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు వాళ్ళు. ఆ తర్వాత మాట్లాడతాం అది మనం. వాళ్ళు తీశారు. ఈ సినిమాలో హిరణ్యకశిపునిగా ఎస్వి రంగారావు గారు, లీలావతిగా మహానటి అంజలీదేవి గారు, ఇక ప్రహ్లాదుని పాత్రలో బేబీ రోజారమణి గారు. రోజారమణి ఏంటి, ప్రహ్లాదుడు ఏంటి, అబ్బాయి కదా అని మీరు అనుకోవచ్చు. సో దానికి కూడా ఒక పెద్ద కథ ఉంది, అది మనం తర్వాత మాట్లాడతాం. అది ఈ సినిమా అనుకున్న తర్వాత పాత్రల ఎంపిక ఎస్వి రంగారావు గారు ఓకే. సిహెచ్ నారాయణరావు గారు డైరెక్టర్గా ఈ సినిమాకి ఎంపికయ్యారు. ఆయన కూర్చుని కథా చర్చలు అంటారు కదా, చేస్తున్నప్పుడు దేన్ని కథగా తీయాలి. భాగవతంలోని భక్త ప్రహ్లాదుడనే ఒక విష్ణు భక్తుని తాలూకు కథను ఉపకథగా తీసుకొని దీన్ని డెవలప్ చేయండి అని చెప్పి అనుకున్న దశలో ఎవరెవరిని ఈ సినిమాలో నటింపజేస్తే బాగుంటుంది, హిరణ్యకశిపుడు రాక్షస పాత్ర ఎస్వి రంగారావు గారు అయితే బాగుంటుంది అని చెప్పి, ఇక లీలావతి సాధ్వీమణి అంటే హిరణ్యకశిపుని భార్య సతీమణి, ఆవిడ పాత్ర అయితే అంజలీదేవి గారు అనుకువగా ఉంటారు. ఇక ప్రహ్లాదుడు కూడా ఈ రెండు పాత్రలతో పోటీపడి నటించాల్సిన పాత్ర ఎవరు నటిస్తారని ఆడిషన్స్ పెట్టారట. 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కావాలని. సో అబ్బాయిలు బోల్డ్ మంది వచ్చారు. ఒక అమ్మాయి కూడా వచ్చిందట. అమ్మాయి రాగానే ఈ సినిమాలో అమ్మాయి ఎలా చేయగలదు అని చెప్పి అందరూ అనుకోవడం దశలో నేను చేస్తానండి సినిమా అని చెప్పి ఆవిడ ఒప్పుకుందట. అయితే ఒక 2 పద్యాలు పాడమ్మా పోతనమ్మ వచ్చినవి అంటే ఆవిడ గడగడగడ 4 పద్యాలు పాడేసిందంట. దానికి తాత్పర్యాలు చెప్పుకోవాలంటే అసలు అనర్గళంగా చెప్పేసిందండి. చక్కని స్వరం. యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేశారు. తర్వాత దీనికి కథ డెవలప్ చేసి దానికి మాటలు స్క్రీన్ ప్లాన్ రాయడానికి డివి నరసరాజు గారు, చాలా పెద్ద రైటర్ ఆయన, చాలా సినిమాలకు రాశారు. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వారి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఆయనకు అప్పచెప్తే ఆయన మాటలు రాశారట. మరి ఈ సినిమాలో పాటలు పద్యాలు ఉంటాయి, హృద్యమైన పాటలు ఉంటాయి, సందర్భోచితంగా పద్యాలు కూడా ఉంటాయి. సో పద్యాలన్నీ పోతన మార్చుని రాసిన దాంట్లోంచి తీసుకున్నారు. ఇక దానికి పాల్గొమ్ము పద్మరాజు గారు అక్కడక్కడ కొంచెం మెరుగులు దిద్దారు. ఇంకా పాటలు అయితే సముద్రాల సీనియరు, సముద్రాల జూనియరు, దాశరథి గారు, కొసరాజు గారు, సో వీరంతా కలిపి పాటలు రాశారు. ఎస్ రాజేశ్వరరావు గారు, సాలూరి రాజేశ్వరరావు గారిని రసాలూరి రాజేశ్వరరావు గారు. ఈ రసాలు ఏంటంటే రాగాలు, రకరకాల రాగాలతో ఆయన ఆల్మోస్ట్ బాణీలు సమకూరుస్తారు. సినిమా పాటలకు రాగాలు ఏంటండి అని ఎవరు చెప్పినా సరే, ఏమి పాట కదా అది, పాటకి రాగం ముఖ్యం పల్లవితో పాటు అని చెప్పి ఆయన రాగాధారంగానే ఆ సినిమా ఏ పాటలు అయినా తీస్తారు. అందుకే ఎస్ రాజేశ్వరరావు గారి పాటలు అంటే జనం చెవి కోసుకుంటారు. సో ఆయన్ని నిర్ణయించారంట. సో ఏవిఎం సంస్థకి వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ 3 కుమారులు ఉన్నారు వాళ్ళు. మురుగన్, కుమరన్, శర్వణ్ అనే ఏవిఎంలో వాళ్ళు 3 కలిపి ఆ సినిమాని తీయదలిచారు. సో ఈ ఏవిఎం వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే చిన్నపిల్లలు అలాగే జంతువులతో సినిమాలు తీయటంలో వాళ్ళు ఆరితేరారు. రాము సినిమా కనుక మీకు గుర్తుండుంటే, దీని తర్వాత వచ్చింది అది. రాములో ఎన్టీ రామారావు, జమున గారు హీరో హీరోయిన్లుగా ఉంటే మాస్టర్ రాము అని ఆ పేరుతోనే సినిమా తీశారు. ఆ రాము అంటే భూకంపం రావటం, వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, పెంపుడు కుక్క. ఆ భూకంపంలో దాక్కున్న వాళ్ళందరినీ ఆ పెంపుడు కుక్క వాసన బట్టి చెప్పడం, ఇదంతా తీస్తారు. అంటే జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉందో. అది చిన్నపిల్లాడు మంచి క్యారెక్టర్ వేస్తాడు, అలాగే జంతువు కుక్క కూడా మంచి పాత్ర. ఆ తర్వాత నోము అని ఒక సినిమా తీశారు.
అప్పటికే ఇంకా పాములు సినిమాలకు రావడం మొదలుపెట్టింది. వీళ్ళు అంటే ట్రైనింగ్ ఇచ్చిన జంతువులనే వాళ్ళు స్టూడియోలో పెంచుతారు. సో 'నోమో' అనే సినిమాలో రామకృష్ణ చంద్రకళ భక్తురాలు, అంటే పాము భక్తురాలు. సో అలాంటి సినిమాలు తీసి ఉన్నవాళ్ళు కనుక దీంట్లో కూడా ఆ సన్నివేశాలు వస్తాయి కనుక మనం తప్పనిసరిగా ఈ సినిమా తీయొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కాస్టింగ్ విషయంలోకి వచ్చేసరికి ఎవరెవరు ఏ పాత్రలు అనే దగ్గరికి అందరు కూర్చుంటారు. ఇప్పట్లాగా కాదు, అందరు కూర్చొని ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళైతే ఈ రాక్షస పాత్ర ఏంటి, రాక్షసుడు ఏంటి అంటే ఆయనకు ఒక శాపం వల్ల ఆయన రాక్షసుడిగా జన్మిస్తాడు. ఆయనకు ఒక సోదరుడు కూడా ఉంటాడు, అతను కూడా చనిపోతాడు. ఇతనికి చావు లేదు అనే ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. కాకపోతే చావు ఒకానొక సందర్భంలో వస్తుంది. ఆ సందర్భం ఏంటంటే మనుషులు ఎవరు ఇతను చంపలేడు. మానవ మాతృలు కానీ దేవుళ్ళు కానీ మానవ రూపంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈయన ఏం చేయలేరు. ఆ మానవుడు జంతువు కలిసిన రూపం అయితే చంపగలదు అని చెప్పి నృసింహ అవతారం, నరుడు సింహము అంటే దేవుడు సింహం కలిసిన ఒక రూపం నృసింహ అవతారం. సో అక్కడ మాత్రమే ఆయనకి చావు ఉంది అని చెప్తారు. సో అది ఏం జరుగుతుంది అనే తర్వాత చూస్తాం. సో ప్రహ్లాద్ పాత్ర ఏమో ఇంకా రోజారామని వేశారు. మహావిష్ణువుగా ఈ సినిమాలో విష్ణుది కూడా ప్రధానమైన పాత్ర కనుక విష్ణు పాత్రను హర్నాథ్ గారు చేశారు. ఇక నారదుడు ఇంకో ప్రధాన పాత్ర. నారదుని పాత్ర ఎవరు వహించాలి? ఆ తర్వాత కాలంలో కాంతారావు గారు బాగా పాపులర్ అయ్యారు. కాబట్టి బాలమురళీకృష్ణ గారు అంటే ఎవరు? మహాగాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త. ఆయన్ని పట్టుకున్నారంట. ఆయన చూస్తే ఎంత ఉంటారు, పొట్టి ఆయన. ఎలాగా ఈయన లేదు ఆయన గానామృతం గొప్పగా ఉంటుంది, ఆయన పాట ఆయనే పాడుకుంటాడు, మనకు ప్రాబ్లం లేదు అనేది విన్సెంట్ గారు అన్నారంట. ఈ ఎత్తు పొడుగుల గురించి మీరేం మాట్లాడొద్దు, అది నేను చూసుకుంటాను అని చెప్పారట. అని చెప్పి కొన్ని సందర్భాల్లో పైగా ఈ నారాయణరావు గారు అన్నారంట, ఆయన పాత్ర ఏంటంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, ఆయన ఎంత ఎత్తున్నాడో మనకెలా తెలుస్తుంది, కనుక హైట్ గురించి మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదని చెప్పి ఆయన చాలా చెలోక్తి విసిరారట. కొన్ని సందర్భాల్లో హిరణ్యకశిపుడు అంటే ఎస్వి రంగారావు గారు లాంటి ఆజానుభావుడు ఎదురుగా కూర్చుని నించొని ఈయన నారదుడు మాట్లాడే సందర్భాలు వచ్చినప్పుడు అతనికి అవుట్ ఆఫ్ ఫ్రేమ్లోకి లేకుండా స్టూల్ మీద నేను నించోబెట్టి అతనితో కొన్ని డైలాగులు చెప్పించారంట. ఆ విధంగా మొత్తాన్ని మేనేజ్ చేసి అద్భుతంగా నారదుడు అంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ అన్నంత గొప్పగా చేశారు. అలాగే ఈ ప్రహ్లాదుడికి ఈ పాఠాలు నేర్పించి అంటే విష్ణునామ సంకీర్తనం దగ్గర నుంచి బయట పెట్టడం కోసం హిరణ్యకశిపుడు అప్పచెప్తారు కదా, ఆ పాత్రలో పద్మనాభం ర్యాలింగి చేస్తారు. ఆ తర్వాత పాముల చేత కనిపించే ఒక దృశ్యం ఉంటుంది, ఆ పాములోడు పాత్రను రమణారెడ్డి గారితో చేయించారు. అలాగే హిరణ్యకశిపుని ఆస్థానంలో లేకపోతే ఆ రాజప్రాసాదంలో నృత్యం చేయడానికి ఎల్విజి లక్ష్మి అనే ఒక గొప్ప ఆవణికి తీసుకొచ్చి దాంట్లో ఆ పాత్రలో వేయించారు. ఇక ఇంద్రుడిగా ధూళిపేళ, ఇంకా అప్పుడన్నీ ఇంకా మహానుభావులు వాయిస్ ఇప్పటిలాగా డబ్బింగ్ చెప్పడం లాంటివి ఏమి ఉండవు కదా, ఎవరి వాయిస్ వాళ్ళే గంభీరం, వాళ్ళ వర్చస్సు బాగుండాలి, వాళ్ళ తాలూకు వాచకం కూడా బాగుండాలి. అలాంటి వ్యక్తుల్ని ఈ సినిమాలో ఎంపిక చేశారు. విన్సెంట్ అనే ఆయన కెమెరాగా మ్యాన్గా వచ్చారు. ఇక ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలను మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆడిషన్స్ పెట్టారు కొన్ని పాత్రలు ముందే ఎంపిక చేసుకున్నారు. అప్పటికే వాళ్ళు సీనియర్లు అయిపోయారు కనుక ఇక రోజారమణి ఎలా వచ్చిందో ఇందాక మనం మాట్లాడుకున్నాం. అప్పుడు రోజారమణి వయసు కేవలం 8 సంవత్సరాలు, 3వ తరగతి చదువుతుందట. అంత చిన్న వయసులోనే పద్యాలు ఇవన్నీ రావటం అంటే అది అంటారు కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని. అలాగా ప్రహ్లాదుని పాత్ర కూడా చాలా విచిత్రమైన పాత్ర. కథ ప్రకారం ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే వాడు అన్నీ నేర్చుకుని పాటలు, మన అభిమన్యుడిలాగా పాటలు రాగాలన్నీ నేర్చుకున్నాడట. అందుకే బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు అంత గొప్పగా అద్భుతంగా ఇంకొక చిన్న సంఘటన ఏంటంటే ఇలాంటి సినిమాలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో రిహార్సల్స్ చేయిస్తారు, అంటే ఆ ప్రాక్టీస్ చేపిస్తున్నప్పుడు మెడలో ఒక గోధుమ రంగు నాగుబామును పెట్టి ప్రాక్టీస్ చేయించారట. ఆ తర్వాత ఒరిజినల్ సన్నివేశం వచ్చినప్పుడు బ్లాక్ కోబ్రాని మెడలో వేశారు. పాప మారం చేసిందట. అదే ప్రహ్లాదుడి పాత్రలో ఉన్న రోజారమణి, నాకు ఆ గోధుమదే కావాలి, మొన్న గోధుమ చేశారు, ఇప్పుడు బ్లాక్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదు ఇది అని చెప్పి పెడితే చిన్నపిల్లలు కదా, ఆవిడ వయసు 8 సంవత్సరాలు. సో
సరేలే బాబు అది తీసుకొచ్చి పెట్టండి, కొన్ని ఇది మనం సినిమాలో కనుక పూర్తిగా గమనిస్తే దాంట్లో కనపడుతుంది మనకి ఆ దృశ్యం. కొన్ని చోట్ల వీట్ అంటే గోధుమ రంగు నాగుపాము, కొన్ని చోట్ల బ్లాక్ కలర్ అది కనపడుతుంది. సో అలాగా మొత్తానికి చిన్న చిన్న సంఘటనలన్నీ అక్కడ జరిగిందట. ఇంకొక పెద్ద సంఘటన ఏంటంటే, ఈ సినిమాలో ఆఖరి సీన్ అంటే చరమాంకంకి వచ్చిన తర్వాత ఒక సన్నివేశం ఉంటుంది. ఈ ప్రహ్లాదుడి తాలూకు విష్ణునామ సంకీర్తనను మాన్పించడానికి తండ్రి హిరణ్యకశిపుడు నానా తంటాల పడి ఏం కాకపోతే సరే విష్ణువు ఎక్కడున్నాడు అంటే చెప్తాడు. తర్వాత మహావిష్ణువు నర అవతారంలో అంటే నృసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని చంపేసే ఆ సన్నివేశం ఉంది కదా, ఆ సన్నివేశాన్ని తీయడానికి సిహెచ్ నారాయణరావు గారు హెసిటేట్ చేశారట. మరి నేను తీనండి ఈ సన్నివేశం అన్నారు. ఏంటి ఆ సన్నివేశంలో ఎస్వి రంగారావు గారు పాత్ర వేస్తున్నారు కనుక ఆయన్ని చంపడం ఏంటి, ఆ చంపే కార్యక్రమంలో నేను చూడటం ఏంటి అని ఏమైనా అనుకుంటున్నాడేమో చెప్పి ఏంటి సార్ కారణం అడిగారట. లేదు, దీని వెనక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్పి ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పారట. వాళ్ళ సొంత ఊరిలో ఏదో పండుగ సందర్భంగా భక్త ప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు హిరణ్యకశిపుని పాత్ర అలాగే నృసింహ పాత్ర, ఆ నృసింహుని పాత్ర వేసిన వ్యక్తి కొంచెం తాగి ఉండటం వల్లనో లేకపోతే నిజంగానే సహజ నటన కోసం అని చెప్పి తెలియదు కానీ ఆ హిరణ్యకశిపుని నిజంగానే చంపేశాడట. అది పెద్ద సంచలనం అంట అప్పట్లో. అతను పట్టుకోవటం, తర్వాత అరెస్ట్ చేయటం ఇదంతా జరిగిందనుకోండి. సో అది గుర్తొచ్చి నేను చేయలేను అన్నారంట. అప్పుడు ఏవిఎంలో ముగ్గురు డైరెక్టర్లు ముగ్గురు ప్రొడ్యూసర్లు మురుగనని ఉన్నాడు కదా ఒక సోదరుడు, అతను నేను చేస్తానులేండి అది చేసి అది చేస్తున్నంతసేపు సిహెచ్ నారాయణ గారు భయపడుతూనే ఉన్నారట. ఆ నృసింహుడి పాత్ర వేసిన వ్యక్తి హిరణ్యకశిపుని ఏమైనా చేస్తే ఎలాగా అని. సో ఆ పాత్ర ఆ సన్నివేశం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడితే ఎందుకైనా మంచిదని చెప్పి నారాయణరావు గారు చెప్పారట, రంగారావు గారితో చేయించొద్దండి, రంగారావు గారికి హిరణ్యకశిపుడికి డూపుని పెడతాము అని చెప్తే రంగారావు గారు ఒప్పుడు ఏం పర్లేదండి సినిమా కదా, సినిమాలో ఏమవుతుంది అన్నారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే మనం కట్ చేస్తాం కదా టేక్ని అని చెప్పినా సరే ఒప్పుకోలేదంట. ఆయనకి అది బాగా ముద్ర పడిపోయింది గుండెల్లో. సో అది ఒక విచిత్రమైన దీనిగా అప్పట్లో చెప్పుకునేవారు. ఇక చాలా పాటలు ఎస్రాఘవేశ్వరరావు గారు రాగాదంగా చేశారు. వాటిల్లో కన్నులకు నీవే దీపము కావా అనే పాట వస్తుంది దాంట్లో ఆ సినిమాలో. అలాగే జీవము నీవే కదా అని ఇంకో పాట వస్తుంది. ఇవి చాలా పాటలు ఉన్నాయి. ఈ సూపర్ హిట్ పాటల గురించి చెప్తాను. అలాగే రారా ప్రియా సుందర అని చెప్పి ఎల్ విజయలక్ష్మి గారి మీద చిత్రీకరించిన ఒక పాట ఉంది. సిరిసిరి లాలి చిన్నారి లాలి అని చెప్పి ప్రహ్లాదుడి బాల్యంలో అమ్మ లాలిస్తూ పాడే పాట. ఇలా మొత్తం కలిపి 23 పాటలు 10 పద్యాలతో ఆ సినిమా వచ్చింది. 3 గంటల 28 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ 3.5 hours ఆ సినిమా వచ్చింది. అయినా సరే జనాలు ఏమాత్రం విసుగు చెందకుండా, ఇప్పుడు 1:40 సినిమానే చూడలేకపోతున్నారు. ఇప్పుడు 3 గంటల 28 నిమిషాలు అంటే ఇంకా 2 నిమిషాలు తక్కువ 3:30 అయినా సరే చూశారు. అంతకుముందు లవకుశ కూడా సేమ్ ఇదే అంతే. ఎందుకంటే అప్పట్లో ఏ సన్నివేశాన్ని కట్ చేయడానికి వీలునని లాగా తీసేవాళ్ళు. సో అలా తీసిన తర్వాత ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది. చాలా ఖర్చు పెట్టారు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, 32 తీసిన భక్త ప్రహ్లాదకి కేవలము 20,000 మాత్రమే ఖర్చు అయితే ఈ సినిమాకి లక్షల్లో ఖర్చు అయింది. కాకపోతే కోట్లలో ఆదాయం వచ్చింది. సో ఫస్ట్ కాపీని ఎలా చూడాలి, ఎవరితో చూడాలి? ఇప్పుడైతే మనం ప్రివ్యూ అంటాము, లేకపోతే బెనిఫిట్ షో అంటాము. ప్రివ్యూలో అయితే జర్నలిస్ట్ని పిలిచి చూపెడతారు. అది ఎలా ఉందో వాళ్ళు తెలుసుకున్న తర్వాత రివ్యూలు రాయటము లేకపోతే ప్రివ్యూలు రాయటము మనం చూస్తాం. కానీ అప్పట్లో ఏం చేయాలని చెప్పి వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకి చూపెడితే ఈ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి, ఆయన వసుధ ఫిలాసఫర్ కనుక ఈ తాత్వికత ఆయనకి ఎక్కువే ఉంటుంది, ఆయన చూపెడదామని చెప్పి మొత్తం టీం అంతా వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ సినిమా చూపించారు. ఈ పాప ఎవరు వచ్చింది అని అడిగితే ఆ పాప వేశారు ప్రహ్లాదుడి పాత్ర పాప వేసిందా అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయి పాపను ఒళ్ళోకి తీసుకొని ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని సినిమా అంతా చూశారు. చాలా సన్నివేశాల్లో, ముఖ్యంగా ప్రహ్లాదుడిని కష్టపెట్టే సన్నివేశాల్లో ఆయన బాగా చెలించిపోయారంట. ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయంట. అంటే కొంచెం సెన్సిటివ్ ఆయన. ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆ పాపని గట్టిగా అత్తుకుని రోజారామన్ని ముద్దు పెట్టేసుకుని, బంగారు తల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆశీర్వదించారట. చాలా సేపటిదాకా ఆయన తేరుకోలేదట.
అప్పటికే వీళ్ళకి తెలిసిపోయినారు ఈ సినిమా ఎంత సక్సెస్ కాకపోతుందో అని చెప్పి. ఆయన ఆశీస్సులు అందించడం వలనో ఏమో కానీ ఆ తర్వాత కాలంలో రోజారమణి గారు బాగా హీరోయిన్గా రాణించి మంచి పేరు సంపాదించుకున్నారు. వాళ్ళ అబ్బాయికి కూడా సినిమాల్లో తరుణ్ తెలుసు కదా మీకు, బాల్యనటుడిగా సినిమాలో తెరంగేట్రం చేసి ఆ తర్వాత నువ్వే కావాలితో హీరోగా మారి ఆ తర్వాత కొన్ని సినిమాలు తీశారు. మళ్ళీ కారణాంతరాల వల్ల ఇప్పుడైతే సినిమాల్లో ఎక్కువ కనిపించట్లేదు. సో ఆ తర్వాత చక్రపాణి గారని భర్త, మన రోజారమణి గారి భర్త, ఆయన కూడా మంచి సినిమాలు తీశారు. ఒరియాలో మనం లవకుశ అనుకున్నాం కదా, లవకుశని వాళ్ళు ఒరియాలో తీశారు. అలాగే చాలా సినిమాలు ఒరియాలో తీశారు. ఆవిడ బహుభాషా నటిగా పేరు. చాలా కాలం పాటు దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మన కొత్తగా వచ్చిన హీరోయిన్స్ అందరికీ ఆవిడే డబ్బింగ్ చెప్పారు. అది రాధాకృష్ణ గారి ఆశీస్సులు అని చెప్పి ఆవిడ ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. ఈ సినిమాని కన్నడంలో రాజ్ కుమార్ గారు హిరణ్యకశిపుడు పాత్ర వేసి, వాళ్ళ అబ్బాయి పునీత్ ఉన్నారు కదా, పునీత్ రాజ్ కుమార్తో ప్రహ్లాదుడు పాత్ర వేయించి తీశారు. ఏవేమో వాళ్ళే ఇదే సినిమాని హిందీలోకి డబ్ చేశారు. ఇలా రకరకాల భాషల్లో భక్త ప్రహ్లాద్, ఎందుకంటే ప్రాచీన కాలంలో అంటే గతంలో తీసిన పౌరాణిక సినిమాలన్నీ ఒక భాషలో కనుక ఆశించిన ఫలితాలు వస్తే మరో భాష వాళ్ళు దాని మీద హక్కులు తీసుకొని సినిమా తీయటం అనేది అప్పట్లో ఆనవాయితీగా వస్తుంది. పౌరాణిక చిత్రాలే రాజ్యాన్ని ఏలుతున్న, సినీ పరిశ్రమను ఏలుతున్న రోజులు కనుక చాలా భాషల్లో ఈ భక్త ప్రహ్లాద సినిమా కూడా వచ్చింది. సినిమా కథాంశాన్ని బట్టి మనం కొంత చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హిరణ్యకశిపుడు శాపగ్రస్తుడిగా రాక్షసుడిగా పుడతాడు. సోదరుడు కూడా ఉంటాడు, ఆయన చనిపోతాడు ఇంకో దాంతో. ఇతనికి మాత్రం చావు లేకుండా ఒక వరాన్ని సంపాదించుకుంటాడు. ఆ వరం ఏంటంటే తను మానవ రూపంలో ఉన్న దేవతలు కానీ ఎవ్వరూ ఆయన్ని ఏం చేయలేరు. అందుకే అతని శాపంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మనిషి జంతువు కలిపి పుట్టిన ఆకారంతో మాత్రం ఆయన చావు ఉందని చెప్పి చెప్తారు. సో దాన్ని డెవలప్ చేస్తూ వచ్చిన స్టోరీ కనుక ఇది. ఈ హిరణ్యకశిపుడు అనేవాడు విష్ణు ద్వేషి. కానీ హిరణ్యకశిపుడు కుమారుడు భార్య లీలావతి, అలాగే ప్రహ్లాదుడు, వీళ్ళిద్దరూ విష్ణు భక్తులు. ఇదేంటి బాబు ఇంట్లోనే విలన్స్ ఉన్నారు మనకి అని చెప్పి ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. సో మన పురాణాలు తీసుకున్నా, ఈ సామాజిక కథాంశాలు తీసుకున్నా కూడా కిరాతకుడైన భర్తకు సాధ్వీమణి లాంటి భార్య ఉండటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సినిమాలో ఇంకొక అదనం ఏంటంటే కొడుకు కూడా విష్ణు భక్తుడుగా ఉంటాడు. విష్ణు ద్వేషి కనుక నువ్వు ఎప్పుడైనా సరే విష్ణు అంటే మాత్రం ఊరుకోరని చెప్పి భయపెడతాడు, బామలుతాడు, నో యూస్. గురువులకు అప్పచెప్తాడు. అదే పద్మనాభరాయలింగం వాళ్ళకి అప్పచెప్పి వీడికి కొంచెం మార్పించండి అయ్యా బాబు, మనం రాక్షసులు వీడే విష్ణు అంటున్నాడు అని చెప్తే స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళు ప్రహ్లాదుడిని విష్ణునామ జపాన్ని మాన్పించకపోగా ప్రహ్లాదుడే అక్కడున్న శిష్యులందరికీ విష్ణునామ జపాన్ని అలవాటు చేశాడు. సో వచ్చి చెప్తారు, గురుగారు మేము ఏం చేయలేము సార్, ఆయనే నేర్పుతున్నాడు మాకు, మేము ఆయనకి నేర్పడం కాదు అని చెప్తే, అమ్మ వీడి సర్వాంతర్యామి ఏకసంధాగ్రాహి, చాలా గొప్పవాడు, వాడికి మంచి మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు పొగుడుతుంటారు. మీకు అప్పచెప్పిందని పంపించేస్తాం. ఆ తర్వాత పిల్లలు భయపడేది ఏంటి, చీకటి కదా, చీకటి గదిలో బంధించండి వీడిని, అప్పుడైనా విష్ణువు నామమ్మ అంట. చీకటిలోని చక్కగా వెలుతురు వచ్చేస్తుంది ఆయనకి శ్రీ మహావిష్ణువు ద్వారా, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇది ఇప్పుడు కూడా మానలేదు అని చెప్పి ఏం చేసి, నువ్వు పని చేద్దాం, పాములతో కరిపిద్దాం అని చెప్పి పాములు తీసుకొచ్చి, అదే రమణారెడ్డి గారి పాత్ర, పాములతో కరిపించమని పాములు వదిలితే ఆ పాములు అతని మెడలో పూలమాలలుగా మారిపోతాయి, ఎందుకంటే విష్ణు భక్తుడిగా కనుక. ఆ తర్వాత ఏనుగులతో తొక్కించండి, చంపేసేయండి అని చెప్పాడు కిరాతకంగా. ఏనుగులు తొక్కకుండా ఏనుగులు అని అతను ప్రహ్లాదుడికి నమస్కరించి వెనక్కి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఏంటి నిజంగానే ఎంత సరే ఒక పని చేద్దాం, వీడిని కొండ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేయండి, వీడు చస్తాడని చెప్పి అతను చేస్తే కొండ మీద నుంచి పడిపోతే శ్రీ మహావిష్ణువు కాపాడుతాడు, అతను వస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చి కనులకు నీవేదీపంగా మళ్ళీ పాడుతున్నాడు, నారాయణ నారాయణ అనుకుంటా. అప్పుడు ఇంకా ఏంట్రా నీ పిచ్చి నారాయణ విష్ణువా, ఎక్కడున్నాడు వాడు అంటే, అందుగలడు ఇందులేడను సందేహం వలదు, ఎక్కడైనా ఉంటాడు నా మహావిష్ణువు అని చెప్పి పోతనామాచ్యులు రాసిన పద్యం. ఆ పద్యాన్ని ఆలపిస్తాడు. అవునా సరే, ఎక్కడ పెడితే అక్కడ ఉంటాడు అంటున్నావు కదా, ఇప్పుడు ఈ స్తంభంలో ఉంటాడా అని. ఎస్ ఉంటాడు, ఎందుకుంటాడు, దేవుడు సర్వాంతర్యామి, ఆ మహానుభావుడు నా విష్ణువు ఆ స్తంభంలో ఉంటాడు అంట. అప్పుడు వీడు అహంకారం కదా, అహంకారం గదతో
ఆ స్తంభాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తాడు. పగలగొడితే దాంట్లోంచి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి ఆయన పట్టుకొని వీరనగేసుకుని ఇక తొడల మీద పెట్టుకొని చీల్చి కడుపులు చీల్చేసి చంపేస్తాడు. దాంట్లో ఉన్నదేంటి, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేది. సో ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా అంతే కదా, హీరో గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు. అదే సేమ్ ఇక్కడి నుంచి ఆ థీమ్లన్నీ తీసుకున్నారు వాళ్ళు. సో అలాగా భక్త ప్రహ్లాదను పండించారు ఏవిఎం సంస్థ వాళ్ళు. గొప్పగా ఆడింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో 100 days ఆడి, అంటే అందులో ఈస్ట్మన్ కలర్లో ఉంది కనుక సినిమా చరిత్రలో ఒక పాఠ్యాంశంగా భక్త ప్రహ్లాద నిలుస్తుందనడానికి సందేహం లేదు. ఇవి భక్త ప్రహ్లాద సంబంధించిన ముచ్చట్లు. మళ్ళా ఇంకొక మంచి సినిమా గురించి ముచ్చటించేందుకు నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.